శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ నెల 7వ తేదీ నుంచి డిసెంబర్ నెల 13వ తేదీ పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా మార్గశీర్ష మాస కృష్ణపక్ష తదియ ఆదివారం నుండి మార్గశీర్ష కృష్ణపక్ష నవమి శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహ సంచారాన్ని బట్టి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి విషయములను ఇప్పుడు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ వారమంతా కూడా మేషరాశి నుంచి తృతీయంలో గురుచంద్రుల యొక్క సంయోగం జరుగుతోంది. పంచమంలో కేతువు, షష్ఠస్థానంలో కన్యలో ఏ గ్రహము లేదు, కానీ సప్తమంలో బుధుడు, అష్టమంలో రవికుజ శుక్రులు, వ్యయస్థానంలో శని, అలాగే ఇలా లాభస్థానంలో రాహువు ఉండటం కొంత అనుకూలతగా ఉంది. కాబట్టి మేషరాశి వారికి ఇక్కడ చెప్పుకోవలసింది ఏమిటి అంటే కొంతకాలం అనేటువంటిది పరీక్షలు పెడుతూ ఉంటుంది. మంచి ఫలితాలు సాధించటానికి ఎనలేని ప్రయత్నము చెయ్యాలి. నేను చక్కగా కూర్చుంటాను, అన్ని పనులు కావాలి అంటే మాత్రం మేషరాశి వారికి కుదరదు. పరిస్థితులకు తగినట్టుగా నిర్ణయాలు తీసుకోండి. ఆలోచనలు చేసేటప్పుడు ఈ ఆలోచన నాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్నది 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆలోచనల్లో స్థిరత్వం అనేటువంటిది తప్పనిసరి. ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారముల యందు గొప్ప ప్రగతి ఉండకపోవచ్చు, కానీ డబ్బుకు ఢోకానైతే ఉండదు. ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి ఉంటుంది. అధికారుల యొక్క మన్ననలు పొందటానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. కొందరు మీ మీద గిట్టనటువంటి వారు మీకు అవరోధాలు, ఆటంకాలు సృష్టించే అవకాశము ఉంది. కాబట్టి కొన్ని విషయముల యందు మేషరాశి వారు తగిన జాగ్రత్తలు గనక తీసుకోకపోతే ఇబ్బంది పడతారు. రాజకీయ నాయకులకు కొంత ప్రతికూల వాతావరణం తప్పకపోవచ్చు. ఉన్నతమైనటువంటి విద్యను కోరుకునే విద్యార్థులు గట్టి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. వారం చివరలో కొంత మేరకు బాగుంటుంది. ఈ వారమంతా కూడా మేషరాశి వారు సూర్య ఆరాధన, సూర్యాష్టకము, ఆదిత్య హృదయము పారాయణం చేయడంతో పాటుగా గోక్షేత్రంలో నానపెట్టిన గోధుమలను ఆవులకు తినిపించండి, బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశి నుంచి ద్వితీయంలో గురుచంద్రుల యొక్క కలయిక, అలాగే చతుర్థ కేతువు, షష్ఠస్థానంలో బుధుడు, వృశ్చికంలో రవి కుజ శుక్రులు, అలాగే ఏకాదశంలో శని, దశమంలో రాహువు. వృషభ రాశి వారికి కొంత అద్భుతమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. దాదాపుగా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుచంద్రుల యొక్క సంయోగము ఆదివారం నాడు మంచి ఆలోచనలను కలిగింపచేస్తుంది. అదృష్ట యోగం అనేటువంటిది తలుపు తట్టవచ్చు. ఇప్పుడు తీసుకునేటువంటి ప్రతి ఒక్క నిర్ణయము భవిష్యత్తులో మీకు మేలు చేస్తాయి. వ్యాపారంలో దాదాపుగా భాగస్వామ్య వ్యాపారంలో కూడా అభివృద్ధిని సాధిస్తారు. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి, పొదుపుగా ఉండండి. డబ్బును అవసరం మేరకు మాత్రమే వాడండి. లగ్జరీకి ఖర్చులు పెట్టొద్దు. అపార్థాలకు మీరు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి కనుక లేకపోతే అటు వృత్తిపరంగా కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ఎక్కడైనా మాటే శత్రువు కావచ్చు. మాట కోటలు దాటితే
చాలా ఇబ్బందులు అవుతాయి అన్న సూత్రము వృషభ రాశి వారు బాగా అర్థం చేసుకోండి. ఉద్యోగపరంగా ఆత్మవిశ్వాసంతో మీ బాధ్యతలను నిర్వర్తించండి, ఓర్పుతో వ్యవహరించండి. కొన్ని క్లిష్టమైనటువంటి సమయముల యందు ఆత్మీయుల యొక్క సలహాలు సూచనలు మీకు చాలా వరకు కూడా మేలు చేస్తాయి. కొన్ని విషయముల యందు స్త్రీలకు అహంకారపూరితమైనటువంటి ధోరణి విడిచిపెట్టి సంయమనంతో ఉండటం వల్ల చాలా కార్యసిద్ధి అనేటువంటిది జరుగుతుంది. వృషభ రాశి వారు రామస్తోత్ర పారాయణము, శ్రీరామచంద్రమూర్తి యొక్క దర్శనము చేసుకోవడము, అలాగే గురువారం నాడు దత్తాత్రేయ ప్రీతిగా ఆవులకు ఏదైనా ధాన్యము నానబెట్టి పెడితే బాగుంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలత, కొంత ప్రతికూలత. ముఖ్యంగా రాశి నుంచి చూస్తే కనుక మిథున రాశిలో గురువు యొక్క సంచారము, చంద్రుడి యొక్క సంచారము ఆదివారం నాడు ఉండటం, రాశి నుంచి తృతీయంలో కేతువు, పంచమంలో బుధుడు, షష్ఠస్థానంలో రవి కుజ శుక్రులు. మిథున రాశికి కొంత గ్రహ సంచార రీత్యా ప్రతికూల పరిస్థితులు దాదాపుగా కూడా తొలగిపోతున్నాయి. మనోబలంతో పనులను ప్రారంభం చేసుకోండి, వేగవంతంగా విజయాలు లభిస్తాయి. ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితి కూడా గోచరిస్తూ ఉంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే అసలు మిథున రాశి వారికి సమస్యలు అనేటువంటివి లేవు. అనవసరమైనటువంటి విషయముల యందు జోక్యము చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి కలగవచ్చు. ఆర్థికంగా మేలు జరుగుతుంది. అందివచ్చిన అవకాశములను సద్వినియోగం చేసుకోండి. ఆత్మీయుల యొక్క సహకారం అందుతుంది. ఆరోగ్య విషయంలో వారాంతంలో తగు జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే ఇబ్బంది పడతారు. ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి భవిష్యత్తులో మీకు తప్పకుండా మేలు చెయ్యవచ్చు. పరమేశ్వర ధ్యానము, పరమేశ్వర చింతన ఈ రెండు మిథున రాశి వారికి చాలా యోగాదులను కలిగింపజేస్తాయి. బుధవారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, గోక్షేత్రంలో గోవులకు నానబెట్టినటువంటి పెసర్లను తినిపించడం వల్ల కూడా మంచి పనులు మరిన్ని జరుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశిలో ఉన్నటువంటి చంద్రుడు సోమవారం నుంచి 12వ స్థానంలో వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు, ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు, చతుర్థ బుధుడు, పంచమ రవి కుజ శుక్రులు. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి కొంతమేర అవకాశాలు అనేటువంటివి ఈ వారంలో బాగానే ఉంటాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆలోచన లేకుండా తీసుకునే ప్రతి నిర్ణయము మీకు ఎదురు దెబ్బ కొట్టవచ్చు. ఎదురు గాలి వీస్తున్నది. కొన్ని సందర్భములలో నలుగురికి మంచి చేస్తే ఆ మంచి మీకు పంచవచ్చు. నలుగురికి మేలు చేయండి, చేసేటువంటి ఆలోచనలు చేయండి. గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ వారాంతంలో కూడా పూర్తవుతాయి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడండి. మృదువుగా సంభాషణ చేస్తే చాలా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకండి. వ్యాపార విషయాల్లో అశ్రద్ధ అనేటువంటిది మీకు అనేక నష్టాలకు కారణం కావచ్చు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో చాలా పనులు సాధిస్తారు. బుధ గురు శుక్రవారాల్లో కూడా ధనయోగం ఉంది. ముఖ్యంగా 9వ తేదీ మంగళవారం నాడు ఆశ్లేష నక్షత్రం వచ్చినటువంటి రోజున కర్కాటక రాశి వారు సర్ప సంబంధమైన దేవతా దర్శనము, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణాదులు కనుక చేస్తే సర్పదోషాలు తొలగిపోతాయి. చంద్రశేఖర అష్టక స్తోత్ర పారాయణము, అలాగే ఆవులకు ప్రతిరోజు కూడా ఏదైనా ధాన్యాన్ని పెట్టడం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం, సింహరాశిలో కేతువు యొక్క సంచారం, 11లో గురువు యొక్క సంచారం, ఏకాదశ గురువు మరల వచ్చాడు.
ఏకాదశ గురువు మీకు లాభాన్ని చేకూరుస్తున్నాడు. అలాగే ముఖ్యంగా సింహం నుంచి తృతీయంలో బుధుడు, చతుర్థంలో రవి, కుజ, శుక్రులు, సప్తమంలో రాహువు, అష్టమంలో శని. సింహరాశి వారికి విశ్రమ కాలము అని చెప్పవచ్చు. ముఖ్యంగా మనోబలాన్ని పెంచుకుంటే సింహరాశి వారు ప్రతి పని సులువుగా సాధించగలుగుతారు. ఏ నిర్ణయమైనా మీకు లాభం చేకూర్చే విధంగా ఉంటేనే తీసుకోండి. దీర్ఘకాలిక వ్యవహారముల యందు ముందస్తు ప్రణాళిక కనుక లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఆపదల నుంచి గురు, శుక్ర, శనివారాల్లో బయటపడతారు. చెడును ఎక్కువగా ఊహించుకోవద్దు. ఎదుటి వ్యక్తుల ప్రభావం మీ మీద పడటం వల్ల కొంత వ్యతిరేక దిశగా ఆలోచనలు చేస్తారు. ఉద్యోగపరంగా కొంత మెలకువతో తెలివిగా వ్యవహరించవలసిన అంశము. కష్టపడండి, కష్టమే మీకు నష్టాన్ని నివారణ చేస్తుంది. కాబట్టి ఉద్యోగపరంగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తే సరిపోతుంది. వ్యాపార వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి. భార్యాభర్తల మధ్య దాపరికాలు కొంత అపోహలను సృష్టిస్తాయి. కాబట్టి సౌమ్య సంభాషణ, మృదు పరిశీలన, ఈ రెండు కూడా సింహరాశి వారికి ఆనందాన్ని చేకూరుస్తాయి. సింహరాశి వారు కృష్ణ స్తోత్ర పారాయణము, భాగవత శ్రవణము, అలాగే గురువారం నాడు ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారము రాశి నుంచి తృతీయంలో రవి, బుధ, శుక్రులు, పంచమంలో రాశి నుంచి చతుర్థంలో కుజుడు, షష్ఠ స్థానంలో రాహువు, సప్తమంలో శని, దశమంలో గురువు, ఏకాదశ చంద్రుడు, వ్యయంలో ఉన్నటువంటి కేతువు. కొంత కన్యారాశి వారికి ఏకాగ్రత ఈ వారం చాలా అవసరమవుతుంది. పరిస్థితులకు తగినట్టుగా స్పందించండి. వ్యాపారపరంగా లాభాలైతే ఉన్నాయి. కొందరు మీ దృష్టికి కొంత ఇబ్బందులు కూడా తీసుకొని వస్తారు. ఉద్యోగపరంగా ఆత్మవిశ్వాసం లేకపోతే ఇబ్బందులు పడతారు. స్థిరాస్తి సంబంధమైన వ్యవహారముల యందు అమ్మకాల్లో కానీ కొనటంలో కానీ అతి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారపరంగా పర్వాలేదు. వీలైనంత మేరకు వివాదాలకు దూరంగా ఉండటమే మంచిది. వాయిదా మనస్తత్వం అనేటువంటిది ఎప్పుడూ పనికిరాదు. ఆత్మీయులతో విభేదాలనేటువంటివి మీకు నష్టాన్ని కలిగింపజేస్తాయి. ఏ విషయంలోనైనా సామరస్య ధోరణి మీకు మేలు చేస్తుంది. ఓర్పుతో వ్యవహరించండి, నేర్పుగా ఉండండి, ప్రతి పని కూర్పుతో చెయ్యండి. ఆచితూచి అడుగు వేస్తే కన్యారాశి వారికి ఈ వారాంతంలో అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కన్యారాశి వారు గణపతి అష్టోత్తరంతో గరికతో ప్రతిరోజు ఆరాధన చెయ్యండి. గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చెయ్యండి. పక్షులకు గింజలను ఆహారంగా వేయండి, సరిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా ద్వితీయ రవి, బుధ, శుక్రులు, తృతీయ కుజుడు, పంచమ రాహువు, షష్టంలో శని, భాగ్యంలో ఉన్నటువంటి గురువు. చాలా మంచి ఫలితాలు తులారాశి వారికి ఈ వారం కలగబోతూ ఉన్నాయి. విజయాలు సాధిస్తారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అద్భుతమైన ఎదుగుదల ఉంటుంది. అధికారుల సహకారాలు లభిస్తాయి. నలుగురిలో గొప్ప పేరు తెచ్చుకుంటారు. 1-2 అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా మీరు ఎప్పటికీ కూడా నిరాశకు గురి కావద్దు. ఎందుకంటే మీకు అడ్డులేనటువంటి అహంకారము, అలాగే ఆవేశము, ఈ 2 తులారాశి వారికి కొంత చేటును చేకూర్చవచ్చు. లక్ష్యాలు సిద్ధించాలి అంటే లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలి. ఒక శుభవార్త మిమ్మల్ని గురు, శుక్రవారాల్లో ఆనందింపచేస్తుంది. ఉద్యోగపరంగా కోరిన చోటికి బదిలీలు ఉంటాయి. ప్రమోషన్లు కూడా రావచ్చు. దైవాన్ని ఎంత గట్టిగా విశ్వసిస్తే
దైవ బలము మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుంది. ఎవరి విషయాల్లో కూడా అనవసర జోక్యము చేసుకోకండి. తులారాశి వారు కనకధార స్తోత్ర పారాయణము, లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన, ఆంజనేయ స్వామి దర్శనం చేస్తే సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక అవలోకనం చేస్తే, వృశ్చికంలోనే రవి బుధ శుక్రులు ఉండటము, ద్వితీయంలో కుజుడు, తృతీయ చతుర్థ రాహువు, పంచమ శని, అలాగే అష్టమంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము. విజయాలు ఉన్నాయి, కానీ మనోబలంతో నిర్ణయాలు తీసుకుంటేనే ఆ విజయము మిమ్మల్ని పలకరిస్తుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చిత్తశుద్ధితో అమలు చేయండి. గతంలో ఆగిపోయిన పనులు ఈ గురు శుక్రవారాల్లో ఆరంభం కావచ్చు. ధనలాభం ఉంది. స్వల్ప ప్రయత్నంతోనే అనుకున్నది సాధిస్తారు. ప్రతిభకు తగిన గుర్తింపు అనేటువంటిది కూడా లభిస్తుంది. వ్యాపార అవరోధాలను దాదాపుగా దాటి ఇంట్లో అనుకున్న కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆత్మీయుల సహాయ సహకారాలతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడతారు. కొన్ని విషయముల యందు ఆరోగ్య దృష్ట్యా నిర్ణయాలు వాయిదాలు వేయండి. సౌమ్యంగా సంభాషించండి. వివాదాస్పద అంశాల జోలికి మీరు కూడా వెళ్ళకండి. వృశ్చిక రాశి వారు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణము, వెంకటేశ్వర దర్శనము, అలాగే గోక్షేత్రంలో గోవులకు నానబెట్టిన బబ్బెర్లు తినిపించండి, సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార ప్రకారం కనుక చూసుకున్నట్లయితే, తృతీయ రాహువు, చతుర్థ శని, 12లో రవి కుజ శుక్రులు, 11లో బుధుడు తులలో ఉన్నాడు. భాగ్యంలో ఉన్నటువంటి కేతువు కొంత అనుకూలతను ప్రసాదిస్తాడు. కాబట్టి గ్రహ సంచార ప్రకారంగా ధనుస్సు రాశి వారు ఏకాగ్రతను పెంచుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ముందస్తు ప్రణాళికలు లేకుండా విద్యార్థులు ఉన్నత పరీక్షల కోసం ప్రిపేర్ కాకండి. ముందస్తు జాగ్రత్తగా ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వెయ్యండి. లక్ష్య సాధన దిశగా సాధనతోనే ప్రయత్నం చేయండి. స్థిరంగా నిర్ణయాలు తీసుకోండి. అలజడి పడకండి. మిశ్రమ ఫలితాలు అక్కడక్కడ మీకు గోచరిస్తూ ఉన్నాయి. అయినా సరే చిట్ట చివరకు విజయం మీదవుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆశాజనకమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చుకోండి. అదృష్టయోగం కొంత ఉంది. ఆత్మీయులతో విభేదాలనేటువంటివి మీకు చాలా వరకు కూడా నష్టం కలిగించవచ్చు. సౌమ్యంగా సంభాషించండి. రుణ సమస్యలతో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ధనుస్సు రాశివారు, ధనుస్సు రాశి స్త్రీలు ఈ వారము చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయముల యందు. ధనుస్సు రాశి వారు అర్ధనారీశ్వర స్తోత్రపారాయణము, లక్ష్మీనారాయణ స్తోత్రపారాయణము, లలితా సహస్రనామ పారాయణము, శివ సహస్రనామ పారాయణము వరుసగా చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితములు పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశి ప్రకారంగా ద్వితీయ రాహువు, తృతీయ శని, చతుర్థ పంచమ షష్టంలో ఉన్నటువంటి చంద్ర గురువులు, అష్టమ కేతువు, దశమ బుధుడు, ఏకాదశ రవి కుజ శుక్రులు. మకర రాశి వారికి కొంత మంచి ఫలితములు ఈ వారం మరిన్ని కూడా కలగబోతున్నాయి. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. మనోధైర్యం అవసరం. కొందరు ఇబ్బందులు మీకు సృష్టించే ప్రయత్నంలోనే ఉన్నారు. అలాంటి వారికి తెలివిగా జవాబు చెప్పండి. వాయిదా మనస్తత్వం అనేటువంటిది మీకు పనికిరాదు. ఆత్మీయులతో విభేదాలు నష్టాన్ని చేకూరుస్తాయి. ఆత్మీయుల సూచనలు, సలహాలు తప్పకుండా పాటించండి. మొదలు పెట్టినటువంటి పనులను మధ్యలో ఆపేయటం అనేటువంటిది మీకు సరిగ్గా మంచి నిర్ణయం కాదు. లావాదేవీల్లో గోప్యత అవసరము. ఎవ్వరికీ కూడా మీ ఆ మొబైల్స్ కానీ లేకపోతే ఆన్లైన్
పాస్వర్డ్స్ కానీ షేర్ చేయకండి. వారాంతంలో జరిగే లావాదేవీల్లో నష్టపోయే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కొంత జాగ్రత్తగా లేకపోతే మకర రాశి వారు ఇబ్బంది పడతారు. సామరస్య ధోరణి మంచిది. ఆత్మీయుల సూచనలు సలహాలు మీకు మేలు చేస్తాయి. మకర రాశి వారు శివ సహస్రనామ పారాయణము శుక్రవారం నాడు లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసి బిల్వ దళములతో లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేస్తే అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా రాశిలో రాహువు, ద్వితీయ శని, తృతీయ చతుర్థ పంచమ గురువు, షష్ఠ చంద్రుడు, సప్తమ కేతువు మొదలైనటువంటి గ్రహముల యొక్క అనుగ్రహముతో కనుక విశ్లేషణ చేస్తే కాలం కుంభరాశి వారికి మిశ్రమంగా ఉంది. ఏ విషయంలో కూడా అశ్రద్ధ పెట్టకండి, శ్రద్ధగా చెయ్యండి, ఓర్పుతో వ్యవహరించండి. అధికారుల మన్ననలు పొందుతారు. ఉద్యోగులు తెలివిగా వ్యవహరించవలసినటువంటి అంశం. మనస్తత్వం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కలహాలకు అవకాశం ఇవ్వకండి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. కొందరి ప్రవర్తన మీ విషయంలో అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తలు పడండి. మిమ్మల్ని ప్రశ్నించే వారికి తెలివిగా జవాబు చెప్పండి. వారాంతంలో శని శుక్రవారాల్లో కూడా ఒక శుభవార్త శ్రవణం చేస్తారు. ఆరోగ్య విషయంలో, ప్రయాణ విషయంలో కొంత జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణము, హనుమతి దేవాలయ దర్శనము, హనుమంతుడికి చక్కటి పూజ చేస్తే బాగుంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా కూడా గ్రహ సంచార ప్రకారంగా రాశిలో శనైశ్చరుడు, అలాగే చతుర్థ చంద్ర గురువులు, పంచమ షష్ఠ స్థానంలో కేతువు, అష్టమ బుధుడు, భాగ్యంలో రవి, కుజ, శుక్రుల యొక్క ఫలితాలతో కొంత మీనరాశి వారికి అత్యుత్తమమైన ఫలితాలు ఈ వారాంతంలో సంభవించవచ్చు. గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు అందుతాయి. వ్యాపారం విస్తరిస్తుంది. తెలివితేటలతో నలుగురిని మెప్పిస్తారు. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో బాధ్యతలను నిర్వర్తించండి. ఆత్మీయులతో విభేదాలు పెట్టుకోవద్దు. ఎవ్వరితో కూడా గొడవలు పెట్టుకోవద్దు. అలాంటి వారికి ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే తెలివిగా జవాబు చెప్పండి. బంధుమిత్రుల సహాయ సహకారములతో క్లిష్టమైన సమస్యలను కూడా అవలీలగా అధిగమిస్తారు. వాయిదా మనస్తత్వాన్ని విడిచిపెట్టండి. శుక్రుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది కొంత మీకు యోగాలను కలిగింపజేస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మాట తీరులో ఆత్మవిశ్వాసం అవసరము. విష్ణుమూర్తి ఆరాధన, విష్ణు పంజర స్తోత్రము, విష్ణు సహస్రనామ ఆరాధన చేస్తే చాలు. ప్రతినిత్యం గోసేవ చెయ్యండి. మీనరాశి వారు బాగుంటుంది. మీ అందరూ బాగుండాలి, మీ అందరికీ మంచి ఫలితాలు కలగాలి అని మా ధర్మపురి లక్ష్మీ నరసింహుల వారిని ప్రార్థన చేస్తూ లోకా సమస్తాః సుఖినో భవంతు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.